హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మీరు ఇస్కాన్ ఫాలోవర్లా అండి మీరు? అవును మాతాజీ. మరి మీరు చికెన్ మటన్ తింటారా? తినం మాతాజీ. తినరా? అవునా, ఎందుకమ్మా మరి కృష్ణ ఎందుకు దేవటి పట్టిరు? అర్థం కావట్లేదు. హరే కృష్ణ మాతాజీ, మీకేం చెప్పాలి? కృష్ణుడు ఎవరు అసలు? వసుదేవ పుత్రుడు. కృష్ణ భగవానుడు మన దేవుడే యాక్చువల్గా చెప్పాలంటే. కానీ బయట దేశం అసంటులు వాళ్ళు కూడా పాటిస్తున్నారు. మన బొట్టు, మన కట్టు, మన సాంప్రదాయాలన్నీ పాటిస్తున్నారు. వాళ్ళు పాటిస్తున్నారు కానీ మన దేవుడు మనకు తెలియట్లేదు. భగవద్గీత మనం చదవం కానీ వాళ్ళు చదివి వాళ్ళు మనకి ఇక్కడ మన దేశంకి వచ్చి వాళ్ళు బృందావనంలో చూడండి ఎంతమంది ఉన్నారో. బయట దేశం వాళ్ళు వచ్చి మన సాంప్రదాయం, మన కట్టు బొట్టు అన్నీ పాటిస్తున్నారు, మనం పాటిస్తలేము. అది కూడా ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా అంతే, బొట్టు పెట్టుకుంటే రావద్దు అని చెప్తున్నారు. ఇది ఎక్కడిది అసలు? అంటే మనం మన సాంప్రదాయాన్ని వదిలేస్తాము. ఇప్పటికైనా మనం పట్టుకోవాలి మన సాంప్రదాయం, మన కట్టు బొట్టు, మన హిందుత్వం అన్నీ పాటించాలి. పాటిస్తేనే మనకి అందులో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడో అదే పాటించాలి. అంతేకాని ఇది లేదు అది లేదు, ఇది తినాలి అది తినాలి అంటే అక్కడ వాళ్ళు వెజిటేరియన్ అయిపోయినారు. వాళ్ళు నాన్ వెజే దొరుకుతుంది వాళ్ళకి. వెజిటేబుల్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇప్పుడు చికెన్ మటన్ తినకపోతే కష్టం కదా. మరి ఇట్లకి తినకపోతే ఎట్లా? మీరు ఏమిటోలు గౌడ్సా? మరి గౌడ్స్లా ముక్క సుక్కలేంది అది పని కాదు కదా. ముక్క సుక్క ఉండాలి ఖచ్చితంగా కదా. మరి డివోటీగా ఎట్లున్నారు మీరు? అమ్మో, మస్తు గ్రేట్ మేడం. మీరు తినకుండా ఉన్నారంటే గ్రేటు. నేను కూడా నేను కూడా కృష్ణ డివోటీనే. తినాను అస్సలు. నేను కూడా చికెన్ మటన్ అస్సలు తినా. వండుతా, మా వాళ్ళకి వండి పెడతా, కానీ నేను తినాను. నేను మీలాగని చాంటింగ్ కూడా చేస్తా. కృష్ణ టెంపుల్కి పోయి వచ్చిన. మా పెద్దమ్మ కొడుకు కూడా కృష్ణుడు భక్తుడు అయినా కూడా అంతే. అస్సలు ఇక కృష్ణనే, మొత్తం కృష్ణనే. ఇక అందులో భజన చేస్తాడు, భగవద్గీత చెప్తాడు, అన్నీ చెప్తాడు. అది మొత్తం ఆయన కృష్ణ డివోటీ. నేను కూడా బ్యాగ్ తెచ్చుకున్నా, చాంటింగ్ చేస్తా, మంచిగా చాంటింగ్ చేసుకుంటా. కానీ చికెన్ మటను ఎప్పుడన్నా తినాలనిపిస్తే తింటా, అంతే. ఎక్కువ తినా నేను కూడా. ఎందుకు అట్లా అంత బాధ ఏమొచ్చింది? చికెన్ మటన్ తినరు, ఇంకా కృష్ణ డివోటీ అంటే అదొక ఏదో మీద వేసుకున్నట్టు. అంటే ఇంకా మీరు పెళ్ళిళ్ళు చేసుకోరా ఇవన్నీ అడుగుతుంటారు. సో ఇలా అడిగే వాళ్ళకి ఈ వీడియో అనమాట. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్గా అడిగారు కాబట్టి ఈ వీడియో చేశాను. ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ.